ఈ రఘువంశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మనం ఒక రకంగా దేశవ్యాప్తంగా వాళ్ళకొక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అవును, ముందుగా. అవును. అలాగే నెక్స్ట్ అసలు ఈ తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. ఈ సోనం తల్లిదండ్రుల్ని ఇంత చేస్తే మా అమ్మాయి అమాయకురాలు అని మాట్లాడుతున్నారు, మా సిస్టరు ఆందోళనలో ఉంది, భయాందోళనలో ఉంది అని వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఫ్యామిలీకి ఏమైంది? వ్యక్తులకు కాదు ఇక్కడ. ఇప్పుడు ఫ్యామిలీలో ఒకళ్ళు సరిగా లేకపోయినా ఒకళ్ళైనా సరిగా ఉంటారు. చాలా చూస్తాం మనం ఫ్యామిలీస్. ఇప్పుడు నేరస్తులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడరు కదండి, కుటుంబాల నుంచే వస్తారు నేరస్తులు. రకరకాల రీజన్స్తో వస్తారు. కానీ నేరస్తుల్ని మనం ఇలా ఒక దొంగతనం చేయడం వేరు, ఒక కాలో చెయ్యో ఎరగొట్టడం వేరు, లేకపోతే ఓ పరువు తీయడం కావచ్చు, ఇవన్నీ వేరు. ఒక ప్రాణమే తీసేంతగా ఉన్నారు అంటే ఇంక వాళ్ళని క్షమించేది లేదు. వాళ్ళని క్షమించటంతో క్షమించకూడదు. దాంతోపాటు కుటుంబం వెనకేసుకొస్తే కుటుంబాన్ని కూడా క్షమించకూడదండి, శిక్షించాలి, తప్పకుండా ఖచ్చితంగా శిక్షించాలనిపించింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది చేయించిందని ప్రూవ్ అయిపోయినట్టు 100% అండి. సుపారీ కిల్లింగ్. ఇప్పుడు ఈ మొత్తం కొంచెం కథలోకి వెళ్తే గనక మనము, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్ద ప్లైవుడ్ వ్యాపారి కూతురు. ఆ ఫ్యాక్టరీలో ఎవరైతే ఈమె బాయ్ ఫ్రెండ్ అనబడుతున్నాడో అతను ఆ ఫ్యాక్టరీలోనే పనిచేస్తాడు. ఈమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడంట. మరి అసలు 5 ఏళ్ళు చిన్న, ఈ అమ్మాయికి 24 ఏళ్ళు అంటే, ఆ అబ్బాయికి 5 ఏళ్ళు చిన్నవాడంటే వాడు అసలు ఈ లెక్కన మైనర్ కిందకు వస్తాడు. అంటే 21 లేవు కాబట్టి. అయితే అప్పుడప్పుడు ఈమె ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అతనితోటి పరిచయం ఉంది. మరి అతన్ని పరిచయమే అంటే అసలు ఇతను కాకుండా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా బయటికి రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇతని కోసం తనకంటే 5 ఏళ్ళు చిన్నవాడు, తన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక 4th క్లాస్ ఎంప్లాయీని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అని మనకు నార్మల్ కండిషన్స్లో అనిపించదు. రైట్. కానీ వీడిని వాడి ఈ పిల్లవాడు నిజంగా 19 ఇయర్స్ అంటే పిల్లవాడు. ఇప్పుడు ఆ స్టోరీలో కథనం ప్రకారం చెప్తున్నదే వాస్తవం అయితే గనక ఇతన్ని వాడి ఇంకెవరి కోసమైనా ఇదంతా చేసిందా అని అనుమానం రాక మానట్లేదు. అవును. అయితే ఇప్పుడు ఈ వీళ్ళు హనీమూన్కి పెళ్ళయింది, హనీమూన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెళ్లిలో కానీ హనీమూన్లో కానీ ఎక్కడ రఘువంశీకి కానీ రఘువంశీ ఫ్యామిలీకి కానీ కొంచెం కూడా అనుమానం రాకోకుండా మహానటి లెవెల్లో నటించేసింది ఈ అమ్మాయి. నటించేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్లూ ఏంటంటే రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదంట. అంటే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ధనవంతులు కదా, అప్పటికప్పుడు బుక్ చేసుకుందాం, డబ్బులు పోతే ఏం పోయింది అని అనుకుందాం. ఒక మామూలుగా అయితే అనుకోవచ్చు అట్లా. ఏంటి ఈ హత్య జరగకపోయి ఉంటే అలా అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి అంటే ఇంత ప్రీ ప్లాన్డ్గా 10 లక్షల నగలు అతనికి ఇచ్చింది. ఎవరికి? ఆ ఫ్యాక్టరీలో పనిచేసే అతనికి 10 లక్షలు విలువ చేసే నగలు ఇచ్చింది అతనికి. లేదంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ దగ్గర 10,000కో 12,000కో ఉద్యోగం చేసే వాడి దగ్గర సుఫారీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆ నగలన్నీ అమ్మేసి అతన్ని చంపిద్దాం అనుకుంది, అంతవరకు వెళ్ళింది మైండ్. జరిగింది కూడా అదే కదా చివరికి. ఇంకా చేసేసింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇద్దరు మిస్సింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఈమె ఇంకొక రాష్ట్రంలో తేలింది. ఈమె వేరే బౌట్స్. ఇప్పుడు జనరల్గా పోలీసులకి ఇదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు, ఫోన్లు తీస్తే చాలు, అంతే కదా, కాల్ హిస్టరీ తీస్తే చాలు ఎవరెక్కడున్నారు. ఫోను ఇప్పుడు నేనేదో తెలివిగా ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది వెంకటేష్, సినిమా అంతలాగా ఆ ఫోనుని చుట్టేసేసి ఏదేదో చేసేసి ఎక్కడో పడేయాల్సిన అవసరం అంత చేసినా పట్టుకుంటారు పోలీసులు. పైగా ఈవిడ ఒక ఫోనుని బద్దలు కొట్టేసేసి, మరి ఆ బద్దలు కొట్టిన ఫోను ఎవరిది అనేది ఇంకా తెలియదు. ఆవిడ టీషర్ట్లో అవన్నీ అతని శవం దగ్గర అది దొరికింది.